జై హనుమాన్. మన భారతదేశంలో హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. అలా ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. శ్రీరామనవమి పూర్తయిన తర్వాత 6 రోజులకు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఇలా ఎందుకు జరుపుకుంటారు అంటే, రామాయణం సుందరాకాండ ప్రకారం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు బయలుదేరుతాడు హనుమంతుడు. చివరకు ఒక మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతమ్మ జాడను కనుగొంటాడు హనుమంతుడు. ఆ రోజు చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు. అదే రోజు సీతమ్మను కనుగొన్న ఆనందంలో మొత్తం అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. తరువాత రావణాసురుడు సైన్యం మొత్తం వచ్చి హనుమంతుని తోకకి నిప్పంటిస్తారు. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే, ఆ నిప్పంటించిన తోకతో లంకను మొత్తం దహనం చేసేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఆ రోజున చాలామంది హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. సాధారణంగా అయితే ఆ రోజు హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. నిజానికి అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు అంటే, వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. అంటే మనకు సాధారణంగా ఇది మే నెల చివరిలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ హనుమాన్ జయంతిని నిర్వహించాల్సి ఉంటుంది.